హాయ్ సోదరా, ఈ వీడియో ఒకసారి చూడండి. ఏమైందంటే రీసెంట్గా వంట చేస్తూ గ్యాస్ ఇప్పితే అది గ్యాస్ నుంచి వెంటిలేటర్ వదిలేసింది. వదిలేస్తే అది బయటికి లాక్కుని వచ్చి ఆవిడ కంగారులో వదిలేసి వెళ్ళిపోయింది. గ్యాస్ అలా బయటికి వచ్చేస్తుంది. ఆవిడ దేనివల్ల వచ్చేసిందంటే భయపడిపోయింది, ఏమన్నా అయిపోద్దామో అని. అలా భయపడకండి. అలా భయపడటం వల్ల మీకు ఏమైందంటే ప్రెజర్ ఎక్కువైపోద్ది, అల్లిపోతారు. అల్లిపోక్కర్లేదు. ఏం చేస్తారంటే మీకు ఎలా జరిగితేనే గ్యాస్ దగ్గర బటన్ ఉంటుంది, అది వాల్వ్ కట్టేస్తే ఆగిపోద్ది. లేదు అది ఒకవేళ ఊరిపోయి లాక్ గంట పనిచేయకుండా ఉన్నదంటే అది రెగ్యులేటర్ తీసి ఇసుక పోసినా ఆగిపోద్ది, గ్యాస్ అన్నది రాదు. ఎక్కువసేపు ఉండకూడదు, ఇన్ని నిమిషాలు ఉంటుంది అది ఆ ప్రాసెస్. మీరు ఎక్కువసేపు ఉండడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ అంతా అయిపోయి పేలిపోయే ప్రమాదం ఉంది. అది ఆలోచించండి. అది ఎక్కువ సమయం అవ్వకుండా మీరు అది ఎక్కువ కొంచెంసేపట్లోనే ముగించాలి. 2 నిమిషాలు 3 నిమిషాల్లో. అది అది చేసినప్పుడు మీరు గ్యాస్ గంట ముందర అగ్గిపుల్ల గంట వేయకూడదు. అగ్గిపుల్ల గంట వేయటం వల్ల ఏమవుద్దంటే ఫైర్ అయిపోద్ది. అగ్గిపుల్ల గంట గీకంటనే చెయ్యాలి ఈ పనులు. మళ్ళీ మీకు ఒకవేళ గ్యాస్ బండ దగ్గర గంట ఫైర్ అయితే ఏ రుమాలు కానీ లేకపోతే ఏ లింగి పంచి కానీ నానిపేసి శుభ్రంగా పిండేసి ఇలాగ మన ఒంటి మీద ఎలా కప్పుకుంటాం అలా కప్పండి బండకే. వాల్ దగ్గర నుంచి ఆగిపోద్ది మంట అన్నది, ఫైర్ అవ్వదు. ఇది నాకు ఎలా తెలిసిందంటే ఫైర్ ఆఫీస్ వాళ్ళు నాకు చెప్పారు సారి, అందుకని మీకు యూజ్ అవుద్దని ఈ వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి వాళ్ళకి ఏమవుద్ది అన్నదని. పాపం వాళ్ళిద్దరు వస్తారు, వచ్చి కడతాడు అతను, మగతను. కానీ లోపల నుంచి ఫైర్ అయిపోద్ది మంట. చూసారా ఎలా వచ్చిందో? చూడండి ఆవిడ ఎలా పరిగెట్టిందో. అలాంటి పనులు కూడా చేయొద్దండి మీరు. ఇంకా వదిలేసిన తర్వాత కనీసం 5 నిమిషాలు 6 నిమిషాలు అయిన తర్వాత రండి, శుభ్రం పోయిన తర్వాత. ఇలాగా తగ్గిపోయింది కదని రావద్దు మీరు. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి మరి.